వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. హంతకులకు, మనుషులను చంపినోళ్లకు పద్మశ్రీలు ఎలా ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్నాయి. నక్సలైట్ల భావజాలం కలిగిన వ్యక్తి గద్దరని ఎంతోమంది పోలీసులతో పాటు బీజేపీ కార్యకర్తల చావుకు కారణమయ్యారంటూ ఇటీవల బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదు అంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోచరణ గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ పంపేటప్పుడు చూశారుగా, బండి సంజయ్ వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రంగా ఖండించారు. గద్దర్ ఏనాడు పదవులు, డబ్బు కోసం పనిచేయలేదని గుర్తు చేశారు. అణగారిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి గద్దర్ అన్నారు. బేషరతుగా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని వెన్నెల డిమాండ్ చేశారు. గద్దర్ను దూషిస్తూ సూర్యుడిపై ఉమ్మివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవిడ ఆరోపించారు. మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు. ఏమన్నారంటే గద్దర్ గారికి ఎందుకు ఇస్తాము అంటే, గద్దర్ గారని కూడా అనలేదు, గద్దర్కి ఎందుకు ఇస్తాము, గద్దరు చాలా మందిని చంపిండు, రైట్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సారథి తరఫున, కళాకారుల తరఫున, తెలంగాణ కళాకారుల తరఫున, ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో, పదవి కోసమో, అవార్డుల కోసం పనిచేయలేదు. అది యావత్ ప్రజలందరికీ తెలుసు. ఆయన పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, స్త్రీల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనారిటీల కోసం, ప్రజల కోసం తన బుల్లెట్ను కూడా, తూటాలను కూడా తన వెన్నుముక్కలో ఉంచుకొని మరొక 25 ఏళ్ళు తన మీద తూటాలు జరిగినాక కూడా 21 ఏళ్ళు తను ప్రజల కోసం పాటై, చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనే ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు. గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో, మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము, లేకపోతే మీరు అనగానే తక్కువైపోవడం, ఎక్కువైపోవడం అనేది ఏముండు. ఆయన సూర్యుడు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం, ఎస్పెషల్లీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని, సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. అయితే గద్దర్పై తుపాకీ పెట్టి బండి సంజయ్ ఎవరిని కాలుస్తున్నారు అనే ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం సాగుతోంది. బీజేపీలో జాయిన్ అయిన లెఫ్ట్ భావజాల నేతలు టార్గెట్గానే ఈ వ్యాఖ్యలు చేశారా బండి సంజయ్ అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ పలువురు లెఫ్ట్ మూలాలతో ఉన్న నేతలు బీజేపీతో ఉన్నారనేది కాదనలేని సత్యం. ఎంపీ ఈటెల రాజేందర్కు త్వరలో రాష్ట్ర అధ్యక్ష పదవి రాబోతోంది అనే సమయంలోనే బండి సంజయ్ ఇలా మాట్లాడడం చాలా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.
బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. వెంటనే ఆయన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణ సాధన ప్రక్రియలో గద్దర్ పాత్రని తీసివేయగలమా? ఖచ్చితంగా తీసివేయలేం. తొలిదశ ఉద్యమంలో తన పాటలతో ఊపిరిపోశారు ఉద్యమానికి. ఇక మలిదశ ఉద్యమంలోనూ తనదైన ముద్ర వేశారు. పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వ్యక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగిస్తాయనే వాదనలు బలంగా ఉన్నాయి. విమర్శల విషయంలో బండి సంజయ్కి అడ్డుకట్ట వేయాలని, లేదంటే ఇబ్బందులు తప్పవు అని వారు హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలని చూసిన తర్వాత బండి సంజయ్ అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? అసలు బండి సంజయ్ గద్దర్కి ఈ అవార్డు అన్న దాని మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి చూస్తే, హంతకులకు, మనుషులను చంపినోళ్లకు పద్మశ్రీలు ఎలా ఇస్తారు అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం అవుతున్నాయో చూస్తున్నాం. నిజంగా గద్దర్ మనుషుల్ని చంపారా? లేదు ఆయన పాటకి ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళిన దానికి జరిగినటువంటి నష్టానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? పైగా దాని మీద వ్యాఖ్యానం మళ్ళీ ఇస్తానంటారు. నేను గద్దర్ని ఆ రకంగా అనలేదు, అవార్డు పరంగా చూసినప్పుడు దానికి పారామీటర్స్ ఉంటాయి అని చెప్పి బండి సంజయ్ దాన్ని సమర్థించుకోవడం. అయితే ఇంకొక యాంగిల్ మనం చూసాం. భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి నేతలు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ప్రాధాన్యత దొరకకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అండ్ ముఖ్యంగా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యాన్ని తీసుకుంటే, త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని నియమించబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన ఉద్యమ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకున్న, ఆయనకి ఉన్నటువంటి ఆ వామపక్ష భావజాలాన్ని పరిగణలోకి తీసుకున్న బండి సంజయ్ ఈటెల రాజేందర్నే ఇండైరెక్ట్గా టార్గెట్ చేశారా? దాంట్లో భాగంగానే గద్దర్ మీద ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారా అన్నటువంటి ఒక వార్త కూడా బాగా బలంగా చక్కర్లు కొడుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ధనంజయ్ నిజామాబాద్ నుంచి మాట్లాడతారు. ధనంజయ్, ఒక రైట్ మనం చూస్తాం. పద్మశ్రీ అవార్డు విషయంలో బండి సంజయ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ పార్టీలో దుమారం పరిస్థితి వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గద్దర్ ఒకవైపు మరింత చదువుతున్న కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో గద్దర్ తన గొంతుతో ఈ రోజు ఉద్యమానికి ఊరిచ్చిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఇలాంటి వ్యక్తిపై ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు దుమారి సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, ఆయన కీలక పాత్ర పోషించడం వల్ల తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పేసి గతంలో అందరూ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రజా సంఘం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భావజాలాలు ఉన్న వ్యక్తి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా మాట్లాడడం బండి సంజయ్ తగదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు సైతం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రికి భర్త చేయాలని డిమాండ్ పరిస్థితి చేస్తున్నాం. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన పదవి ఉన్న నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు బీజేపీపై తీవ్ర నష్టం ప్రభావితం చూపే ఆస్కారం సైతం ఉందని చెప్పేసి ఇక్కడ పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ పాటలతో ఈ రోజు ఉద్యమానికి ఊపిరిచ్చిన గద్దర్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తీవ్రంగా నష్టం ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్న సందర్భంగా చూసాం. ఈ రకంగా
గద్దర్ భుజంపై తుపాకీ పెట్టి బండి సంజయ్ ఎవరిని కాలుస్తారన్న వ్యాఖ్యలు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనొచ్చున్నాయి. ఈ రకంగా పద్మశ్రీ పట్ల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని సృష్టిస్తున్నాయి చెప్పచ్చు. ఎవరో పరస్పర విమర్శలతో ప్రతి విమర్శలతో ఇప్పటికీ తెర మీదకి వచ్చే బండి సంజయ్ ఈరోజు గత విషయంలో ఒక్కసారిగా ఇలాంటి హాట్ కామెంట్ చేయడంతో పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో అంటే సోషల్ మీడియా చర్చ ఇదంతా చూస్తుంటే, అంటే మళ్ళీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలు మనం చూసాం కాబట్టి బీఆర్కే స్క్రీన్ మీద సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది అనేటువంటి పాయింట్ కూడా ఒకసారి చూసినప్పుడు, గద్దర్ గారి మరణానికి సంతాపం తెలియజేస్తూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 21 ఆగస్ట్ 2023 ప్రధాని కార్యాలయం నుంచి వారి భార్యకి, గద్దర్ గారి భార్యకి, శ్రీమతి గుమ్మడి విమలా గద్దర్జీ, ఐఎమ్ డీప్లీ పెయిన్ టు లెర్న్ అబౌట్ ద డిమైజ్ ఆఫ్ శ్రీ గుమ్మడి విఠలరావు గారు, వైడ్లీ నోన్ యాజ్ గద్దర్. ఆయన థీమ్స్ అన్నీ కూడా ప్రజలని, ఫోక్ సాంగ్ కావచ్చు, తెలుగు రిఫ్లెక్టెడ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హిస్ క్రియేటివ్ వర్క్స్ ఆల్సో ప్రొవైడెడ్ ఎంకరేజ్మెంట్ టు ద పీపుల్. అంటే ఎంకరేజ్మెంట్ టు ద పీపుల్ అని ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడింది బండి సంజయ్ గారికి తెలియలేదా అన్నటువంటి క్వశ్చన్ని రేస్ చేస్తున్నారు. ఇక రెండో పాయింట్కి వస్తే, భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి గద్దర్ వెళ్ళినప్పుడు లోపలికి ఆప్యాయంగా తీసుకెళ్లి ఆలింగనం చేసుకొని గౌరవించినటువంటి వ్యక్తి బండి సంజయ్. మరి ఈరోజు పద్మా అవార్డుకి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరుని సిఫారసు చేస్తే వచ్చి మనుషుల్ని చంపిన వాళ్ళని, హంతకులని పద్మా అవార్డులు ఎలా వరిస్తాయి, ఎట్లా ఇస్తాం అనుకున్నారు? ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలని హత్య చేసినటువంటి వాళ్ళకి అవార్డులు ఎట్లా ఇస్తాం అనుకున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం అవుతున్నాయి. అంటే ఆ రోజు ఒక రకమైనటువంటి పరిస్థితి, ఈ రోజు ఒక రకమైనటువంటి పరిస్థితి. అందులోనూ చనిపోయిన వాళ్ళ గురించి తప్పు మాట్లాడకూడదు అంటూ ఉంటారు పెద్దలు. అది తెలంగాణ సమాజం కావచ్చు, ఏ సమాజమైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళ గురించి తప్పు మాట్లాడకూడదు, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు అన్నటువంటిది ఉంటుంది. కనీసం గౌరవించుకోవాలి. పాటకి ఆయన చేసిన సేవ ఎలాంటిది అనేటువంటి దాంట్లో ఇన్స్పిరేషనల్గా దాన్ని ఏ వేలో తీసుకున్నారు, ఎవరు దేనికి అట్రాక్ట్ అయ్యారు, అతివాద భావజాలానిక మితవాద భావజాలానిక అనేది అది వాళ్ళ వ్యక్తిగత దృష్టిని బట్టి ఉంటుంది. మరి బండి సంజయ్ గారు అతివాదుల్లోకి ఎందుకు వెళ్ళలేదు, అదే గద్దర్ పాటలు విని అని అడిగితే ఆయన దగ్గర సమాధానం ఉంటుందా అని కూడా చాలామంది నెటిజన్లు అడుగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇది ఇక్కడికి ఆగుతుందా, లేదు ఇంకా ముందు ఎవరినైనా టార్గెట్ చేసేటువంటి విధంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఇంకా ముందుకు వెళతాయా, లేదు దీని మీద భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనేదే ప్రస్తుతం సంచలనాత్మకంగా ప్రశ్నార్థకంగా మారింది. సో ఇందాక సిగ్నల్ లేకపోవడం వల్ల మా ప్రతినిధి ధనంజయ్ మాట్లాడకపోయారు. ధనంజయ్ ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. ధనంజయ్.
రైట్ ప్రవణ్, మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా పద్మశ్రీ అవార్డుల విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు దుమారాన్ని మాత్రం సృష్టిస్తున్నాయి. హంతకుడంటూ గద్దర్ హంతకుడంటూ కుండ బద్దలు కొట్టిన బండి సంజయ్ ఈ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరస్పర విమర్శలు ప్రతి విమర్శలతో దుమారాన్ని లేపుతున్న పరిస్థితి మనం చూసాము. ఎంతో మంది చావుకు కారణమయ్యారంటూ గద్దర్ కారణమయ్యారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. బండి సంజయ్ను ఇప్పటికే వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి అటు ఒత్తిడి సైతం వస్తున్న పరిస్థితి చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బండి సంజయ్ ఏదైతే గద్దర్ ఒక కీలక పాత్ర పోషించాడు, రాష్ట్ర ఉద్యమంలో ఆయన ఒక కీలక పాత్ర పోషించి తన ఆట పాటలతో ఈ రోజు ఉపెత్తున ఎగుస్తూ పడుతున్న ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాల నాయకులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూశాం. గద్దర్ భుజంపై తుపాకీ పెట్టి బండి సంజయ్ ఎవరిని కాల్చారు అనే దానిపై ఆసక్తికర చర్చ మాత్రం కొనసాగుతుంది. బీజేపీలో ఉన్న లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన నేతలు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు మనకు ప్రశ్నార్థకంగానే మారుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కమలంలో లెఫ్ట్ పార్టీకి సంబంధించిన మూలాలున్న నేతలను టార్గెట్ గా చేశారా, లేక రాబోయే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి భావజాల ప్రకటనలను చేశారు అని చెప్పేసి ఒకవైపు చర్చ జోరుగా సాగొచ్చింది. బండి సంజయ్ వ్యాఖ్యలతో ఇప్పటికే బీజేపీకి నష్టం జరుగుతుందా అనే సంకేతాలు సైతం మనకు స్పష్టంగానే కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన గద్దర్పై ఈ తరహాలో వ్యాఖ్యలు సమంజసం కాదని చెప్పేసి ఇప్పటికే చాలా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు ప్రజా సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ధనంజయ్ ఇంకొక పాయింట్ కూడా ఉందంటే బీజేపీ నేతలు కేవలం ఒకళ్ళో ఇద్దరు కాదంటే గద్దర్ గారి గురించి తెలిసినటువంటి వాళ్ళు సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, తొలిదశ ఉద్యమం కావచ్చు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణకి అన్నటువంటి దాంట్లో ఎవరికి అంత అనుమానాలు అయితే లేవు. ఏ పార్టీ వాళ్ళైనా గౌరవించుకుంటూనే ఉంటారు ఆ విషయంలో. కానీ పర్టికులర్గా ఇక్కడికి వచ్చేసరికి ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గద్దర్కి ఎల్టీటీఈ కూడా పెద్ద తేడా లేదు, మరి రేవంత్ రెడ్డి ఎల్టీటీఈ వాళ్ళకు కూడా పద్మ అవార్డులు ఇమ్మంటారా అంటూ ఆయన కూడా ఇదే అంశాన్ని బయటికి తీసుకొస్తున్నారు, ఇంకొంచెం అడుగు ముందుకు వేసి. మరి దాన్ని ఎలా చూసుకోవాలి? సో ఇప్పుడు పరస్పర అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు దీనిపై విమర్శలకు మనం ఒక ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే బండి సంజయ్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒకవైపు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తాం. ఎందుకంటే ఎల్టీటీఐకి సంబంధించిన ప్రభాకరన్ ను నియమించిన ఏదైతే పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇటు గద్దర్ కి ఎందుకు ప్రకటించలేదని చెప్పేసి ఒక సందేహాన్ని మాత్రం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిపై ఈ రకంగా బండి సంజయ్ కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి చెప్తున్న సందర్భాలు చూసాం. ఒకవైపు పద్మశ్రీ అవార్డుల విషయంలో దుమారం లేపుతున్న సందర్భాల్లో సైతం ఏపీకి సంబంధించిన ప్రభాకరన్ కి ఎట్లా ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ కు ఎందుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించకపోవడం ఇటు ఎందుకు అని చెప్పేసి ఆయన అభ్యంతరాన్ని సైతం వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూసాం. ఈ రకంగా ఆయనతో గతంలో సాన్నిహిత్యంగా ఉన్న బండి సంజయ్ అటు గద్దర్తో సన్నిహితంగా ఉండేవాడు. ఎందుకంటే ఒకనొక సమయంలో తెలంగాణ ఉద్యమంలోనే కావచ్చు అటు దాని తర్వాతనే కావచ్చు ఎక్కడ కలిసా కానీ ఒకరినొకరు బాహాబాయిగా ప్రేమతో మాట్లాడుకునే బండి సంజయ్ గద్దర్ ఇప్పుడు ప్రస్తుతం ఈ పద్మశ్రీ అవార్డుల విషయంలో గద్దర్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకు అని చెప్పేసి ఒకవైపు చర్చ మాత్రం జోరుగా సాగుతున్న సందర్భాలు చూస్తాం. ఈటలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పదవి వస్తుందనే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఏ రకంగా దారితీస్తుందనే సందర్భాలు సైతం వస్తున్నాయి. లెఫ్ట్ భావాజాలు ఉన్న వ్యక్తులను ఎట్లా చేస్తారని చెప్పేసి చెప్తున్న సందర్భాల్లోనే ఇప్పుడు ప్రస్తుతం అదే భావాజాలతో పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి దీనిపై ఒక దుమారాన్ని సైతం లేపిన పరిస్థితి మనం చూసాం. ఈ రకంగా మనం ఏదైతే గద్దర్పై చేసిన బండి సంజయ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీస్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం పవన్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో చర్చ బలంగా జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గద్దర్ ముఖ్యమంత్రిని కలవాలి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రగతి భవన్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ గేట్ దగ్గరే కూర్చోపెట్టినటువంటి సందర్భంలో అప్పటి మంత్రి ప్రస్తుత మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం రావాలి తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఆయన సొంత ఇల్లా లేదంటే బెడ్రూమ్ అనుకుంటున్నారా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మరి ఇదే బండి సంజయ్ ఆ రోజు
ప్రజాయుద్ధనాక గద్దర్ గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకున్నాయా కేటీఆర్ అంటూ ఆ రోజు మాట్లాడిందని కూడా ఈరోజు నెటిజన్లు బయటికి తీస్తున్నారు. మరి ఈ రోజు చేసిన వ్యాఖ్యల్ని ఆ రోజు చేసిన వ్యాఖ్యల్ని బండి సంజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా తీసుకోవాలి? ఓకే ప్రవణ్, ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ని కలవడానికి గద్దర్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ రకంగా అప్పుడు తీవ్ర వాగ్వివాదం సైతం జరిగిన పరిస్థితి. ఆయనకు బాసడగా, గద్దర్ కు బాసడగా అనేక ప్రజా సంఘాలే కావచ్చు, అటు బీజేపీయే కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సైతం అక్కడ ఆయనకు అండగా ఉన్న పరిస్థితి గతంలో చూశాం. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ని కలవడానికి గద్దర్ వస్తే ఆయన గేట్ వడ్డని అడ్డుకొని తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ప్రభుత్వంలో ఆయనకు గద్దర్ కు మద్దతుగా పలికిన బండి సంజయ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మారింది, ప్రజలు మారారు, పాలకులు మారారు, కానీ వ్యక్తులు మాత్రం మారకుండా ఉండే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా ఈ రోజు బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలు చాలా మనకు స్పష్టంగానే మనకు దుమారాన్ని సైతం లేపుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే గతంలో ఆయనకు గేటు వడ్డని అడ్డుకున్న సందర్భాల్లో ఆయనకు అండగా నిలిచిన బండి సంజయ్ ప్రస్తుతం ఆయనకు ఈ రోజు నెగటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర సాధన కోసం ఎంతైతే పనిచేశారో దాంట్లో భాగంగానే ఈ రోజు అనేక ఉద్యమాలకి ఊపిరి పోసిన గద్దర్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని చెప్పేసి బండి సంజయ్ పై తీవ్రంగానే ఇది కాంగ్రెస్ పార్టీ మిగతా సంబంధించిన ప్రజా సంఘాలు తీవ్రంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. సో చూసారుగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి దుమారం లేపుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో అంటే నేతలు మేము ఏదైనా మాట్లాడేస్తాము, మేము ఏది మాట్లాడినా కూడా ఎవరు గుర్తుపెట్టుకోలే అనుకుంటే అది పొరపాటు. గతంలో మన అవసరాల కోసం ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. అట్లీస్ట్ అదన్నా గుర్తుపెట్టుకొని ఒక వ్యాఖ్య చేసే ముందు దాన్ని సమర్థనీయమా ఖండనీయమా అనేది ఆలోచించుకుని మాట్లాడాలి అనేది రాజకీయ నాయకులకి చెప్పాల్సినటువంటి ఒక సూచన. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.